ఏం పేరమ్మా? నరసమ్మ. ఎంత ఉంది మీకు? 4 ఎకరాలేమో. 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు అలాగా చక్కగా రోడ్డు వేస్తుండు. మరి ఆ రోడ్డు వేసినందుకు ఎందుకు మాకు 4 ఆడిగద్దలు మేమేం పెట్టి సాదావాలి? పిల్ల తరా అని బతుకుంటూ వచ్చినాం 4 ఎకరాలల్లా. ఇవాళ సచ్చే తట్టు చేసిండు ఆయన గెలిచి. ఆయన ఓటేయి అని ఆయన భూమితో మంచిగా చేస్తామంటే ఓటేసినాం. ఓటేసి ఇవాళ మమ్మల్ని ఏడిపిస్తుండు. దుబ్బో లేక ఇవాళ ఎరకైనా కాంచి గిట్ట సావని అయినాం. 20 రోజులు అయిపోయాయి. ఇటనే ఉన్నాం తిరగకుండా తాగకుండా. నా పిల్లల పెండీలు ఎట వేయాలని ఆ పిల్ల తరా అని బతుకుంటూ వచ్చినాం ఆ భూమిలో 4 ఎకరాలల్లా. మాకేమన్నా నౌకారులు ఉన్నాయి మా పిల్లలకు? ఓ నౌకారు లేవు, ఏ లేవు. చదివి వచ్చి శలకల్లే చేసుకుంటుర్రు. 2 లక్షల ఉద్యోగాలు రాలేదా మీ పిల్లలకు? ఏడ వచ్చినాయి? ఏడ చచ్చిండాడు? ఉద్యోగాలు ఇయ్యలే, ఏది ఇయ్యలే. మరి ఎట్లా ఇప్పుడు భూమి తీసుకుంటాం అంటుండు, పైసలు ఇస్తా అంటుండు. మరి పైసలు తీసుకుంటా? ఆ పైసలు తలగబట్ట ఆడే తలగబడిని ఆడే సావని తీసుకొని తిని మా పైసలు మా శల్క మాకు కావాలి. ఆ శల్క ఏ నెత్తిలో కొట్టుకోం ఆ పైసలు. ఒక పిల్లకి పెండి అయినా కూడా ఇయ్యాడు. పైసలు ఇచ్చినా వద్దా? వద్దు. మా భూమి మాకే కావాలి. మా దాంట్లో రోడ్ వద్దు. ఆ రోడ్ ఏడంగా సావని మా శల్కాలంగా రోడ్ వద్దు. మరి మీ మంత్రి చెప్తలేడా? మా మంత్రి ఏడ చెప్తుడు? మంత్రి పాడువాడా? ఏ మంత్రి చెప్తలేడు. వస్తుంది అయితేనే కవేజ్ అయ్యింది చక్కగా వస్తుంది. ఆడంగా వంకలు తిరుగుతుంది అని అమ్మ తిరుగుతుంది అంటుండు. ఎమ్మెల్యే అయితే అంటుండు. ఆడే మాట్లాడుతున్నా రైతు కుటుంబం వాళ్ళ నుంచి వచ్చిన అంటాడు ఎమ్మెల్యే. రైతు కుటుంబం వచ్చిన నాశనం చేసిండు మమ్మల్ని. ఆయన ఓటు పాటు చేసి ఆయన కోటు వేసి గెలిపించి ఓటేసి తిని 200-500 చేతికిచ్చి మమ్మల్ని ఏడిపిద్దామని ఇట్ట చేసిండు. మళ్ళా కూడా గెలుస్తా అంటుండు. మమ్మల్ని మా భూమి తీసుకోకుంటే వేస్తాం అని కోటు. ఎందుకు గెలిచాం? వేయం. మా భూమి మాకే ఇయ్యాలి. మంచిగా మా భూమిలో రావని కొచ్చేయాలి. కొచ్చేస్తే అందుకే ఓటేస్తాం. మరి ఈతన తిరుగుతున్నావు మళ్ళీ తీసుకోకుండా ఉంటాడా? ఎందుకు తీసుకుంటాడు? నీకు ఓటేస్తానుగా. ఓటేస్తాడు మా భూమి మాకు ఇడిచిపెట్టాలి, కొచ్చేయాలి. సరేనే మరి ఎందుకు రాసిండు? ఇయ్యాను భూమి ఇయ్యం. మా దాంట్లో బాటే వద్దు, రోడ్ వద్దు. సావరైనా ఇయ్యాలి. ఎరకైనా కాంచి మా భూమి పోతుందా అని పని చేసుకోవస్తలేదు. కొట్లాడాలి, పానం తీసి రోడ్ వేయాలి. మా పానం తీసి రోడ్ వేయాలి. ఆ రేవంత్ రెడ్డి గాని, రాజగోపాల్ రెడ్డి గాని, మంత్రి గాని, వెంకరెడ్డి గాని మమ్మల్ని చంపి మా భూమిలో రోడ్ వేసుకొని మంచిగా ఉండమని ఆడ ఎల్ల కాలం బతకని మేము చచ్చిపోతాం. నాకున్న భూమి తరతరాల నుండి మా తాత సాగు చేయి భూమి. ఉరివంటే తరి పొలము. ఇవాళ అనుకోకుండా రేవంత్ రెడ్డి సర్కారు మా పొలాల మీద పడి మమ్మల్ని దౌర్జన్యంగా అడగకుండా నులగకుండా దానికి అలాట్మెంట్ వేసి దానికి అదొకటి ఇదొకటి చేసి మమ్మల్ని గల్తి చేసి మా భూములు అన్యాయంగా గుంజుకుంటేందుకు అయింది గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ సర్కారు. ఆ భూమిలో ఇచ్చే ప్రసక్తి లేదు. ఆయన ఏం చేసిన రాయి వాతనే వాళ్ళ కగనీయం. ఒకవేళ బలవంతంగా వచ్చిండు అనుకో మమ్మల్ని అక్కడ చంపి సమాధి చేసి సమాధి విధంగా రోడ్ వేసుకుపోవాలి. అంత పడంతరం ఇచ్చే ప్రసక్తే లేదు. నేను చరిత్రలో ఒక్కనాడు నిమ్మలేదు. తెలంగాణ సాయుధ పోరాటం అని ఒక భయం, ఒక పాలి. ఇందిరమ్మ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక భయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి ఉన్నదే కూడా కూస్తుండు. ఇందిరమ్మ రాజ్యం చేస్తాడు. ఇందిరమ్మ రాజ్యం పాడవాడు ఎమర్జెన్సీ వచ్చి ఎన్నిరుగా దొక్కింది. ఆంధ్రాలకు పన్ను, భూమికి పన్ను, నేలకు పన్ను, అన్ని పనులు వేసి సర్కారు పన్ను అంటే కట్టకపోతే భూముడు కొంచెం పైతే ఆయన కూడా చేసింది. అంతకన్నా ఎక్కువ ఇప్పుడు మునగాడు అయ్యిండు. ఆయన అబ్బసొమ్ము ఆ నయ్య సొమ్ము వలే చెప్పకుంటూ వడకుంటూ నెడకుంటూ భూమిలో నక్షలు తీసి గీతలు పెట్టి ఒకటి ఎర్ర గీతాట ఒకటి పచ్చ గీతాట పూర్ణాలు చూస్తున్నాం. మరి ఇప్పుడు మేము ఏం చేసి బతకాలి? భూమి ఇచ్చే ప్రసక్తే లేదు. మరి ఏమన్నా చేయని
పైసలు ఇస్తా అంటున్నాడు. పైసలు వద్దు నాకు, నేను ఎక్కడ కొనా, నాకు భూమి ఇవ్వను, భూమి ఇవ్వను, ఇస్తాను. నాకు ఎంత భూమి ఉందో అంత భూమి ఇవ్వను. పైసలు నాకు వద్దు. నేను మన్ను బుక్కన నోట్ల మట్టి కొడుతుండు పేద జనాన్ని, నానా తీరులో బేవత్సం చేసి ఇప్పుడు అదురుకొని చచ్చట, రేపు చస్తోడు ఇవ్వాలని చస్తట్టుంది. భూమి పోతే మాత్రం నేను బతక. కాదు ఇప్పుడు ఆ మంత్రి ఇప్పుడు ఏదైతే ఆ రోడ్లకు దానికి శాఖ మంత్రి, మీ మంత్రి నల్గొండలో ఉన్నాడు, మరి ఆయన ఏమంటుండు, రైతులను కాపాడుకునే ప్రయత్నం చేస్తలేడా? ఆడు ఏడ కాపాడుకుంటుండు. మన పోతే అది కాగితం ముడితో దూడుతాం చెత్త కుప్ప మీద, అట్లా దూడిచేసి మా పిల్లలు పోతే అది కాదు పో అయ్యే లేదు ఎందుకు వచ్చారా మేము దున్నుకొని మాట్లాడుతున్నాడు. మళ్ళీ తెల్లారంటేనే రేవంత్ రెడ్డి పక్కన చేస్తుండే రోడ్ అయితే పోతుంది అని అవుతుంది అన్నాడు. మా పిల్లలు తోలిస్తే తెల్లారి ఏమన్నా దాని పక్కన అది టెండర్ అవుతుంది, చేస్తాం, రోడ్ వేస్తాం, 2-3 నెలల్లో 3 ఏళ్ళలో రోడ్ బండే తిరగాలి దాని మీద అంటుండు. ఆయన అబ్బ సొమ్ము ఉన్నట్టుగా. ఉపయోగం ఉందా రైతులకు దానివల్ల? ఓటుకు నోటని మోసపోయి ఓటు వేస్తే ఎంత పని చేసిండు వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి. ఇంత మోసం మమ్మల్ని చేసేది జనాలని. నేను వేసిన ఓటుతోటి ఆ పౌరానికి, నేను వేసిన ఓటుతోటే అధికారం, నేను వేసిన ఇప్పుడు మార్పు కావాలన్నారు. ఏంటి అలాట్మెంట్ ఇదా? ఎలక్షన్లలో మార్పు కావాలని ఉరికి ఓట్లు వేసారు కదా, అదే మోసపోయినావు. ఎంత పని చేస్తేవిరో యమలదారి ఎంకన్నా మోసపోయి ఓటేస్తే అంత పని చేసిండు, అంత పని చేసిండు. ఎముడు తయారయ్యండి. ఇప్పుడు మాకు యమలోకం పంపిస్తుండు. మేము భూములు చెప్పే శక్తి అయితే లేదు. కాంగ్రెస్ వచ్చినాకనే రైతులందరూ సంతోషంగా ఉండని చెప్పి ముఖ్యమంత్రి చెప్తుండే అన్ని సభలలో. యువని సంతోషంగా ఉన్నాడు. మహిళలకు 2500 ఇస్తానని ఇచ్చిండా, 4000 పింఛన్ ఇచ్చిండా. వాడు మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ గసి గడ్డెక్కి నాకు ఎదురవ్వడానికి కేకలు పెడుతుండు. కేంద్రం ఇండ్ల రాష్ట్రంలో ఒక్క పైసా వాడు ఏది ఇచ్చినా పాపాన పోలే. అదే కేసీఆర్ ఇచ్చిన 2016 ఏమి ఇస్తలేడు. ఎక్కడిచ్చిండు ఆడు సచ్చినోడు, ఆడేడిచ్చిండు. ఇవాళ అడుగు జనాలు మొత్తం ఉడికని ఇచ్చిండు, ఓనికి ఇవ్వలే. ఒక బస్సు పిరి పెట్టి పంచాయతీలు పెట్టిండు. మరి ఇప్పుడు సరే ఏదేమైనప్పటికీ పోయినసారి గత ప్రభుత్వం అలైన్మెంట్ చేసినప్పుడు 40 కిలోమీటర్లు చేసింది. ఇప్పుడు ఎందుకు తగ్గిందంట? ఇప్పుడు ఎందుకు తగ్గింది అదే అడుగుతున్నాం మేము. ఇప్పుడు 40 కిలోమీటర్లు ఉండాలి కదా, 25 కిలోమీటర్స్ వస్తుంది. పుట్టపాక ఆడికి వచ్చినాక నారాయణపురం మండలం ఆడికి వచ్చినాక ఎట్లా వస్తుంది? మళ్ళీ గట్టు పులవతలు దాటినాక మళ్ళీ 60 కిలోమీటర్ వేస్తావు. వీళ్ళ భూములు కాపాడుకోనకు ఈ పెత్తందారులు ఇక్కడ భూములు ఇక్కడ లేవు, గట్టుపు తాగుతున్నాయట. పోతే చింతలకుంట కోతలపూర్ ఆడున్నాయట రాజగోపాల్ రెడ్డివి. అవన్నీ కాపాడుకోవటం వరకు దీన్ని సొట్ట తిప్పిండు. రింగ్ రోడ్ వంకలుగా, తాస్మా వంకలుగా, జేరిపోత వంకలుగా, ఇన్ని వంకలు తిప్పుతాడు. అధికారం చేతులుంది, దేశాన్ని గుప్పిట్లో పట్టుకొని ఇర్రవీగుతుండు. దేశం అంతా తెలంగాణకాయ చూస్తుంది అంటూ నెంబర్ 1 ఉందంట తెలంగాణలో పరిపాలన. ఇదే పరిపాలన, ఇదే ఏడుస్తున్నాంగా గోడుగోడిన. నాకు 2 మనవరాళ్ళు పెళ్లికి ఎదిగినరు. 1 ఎకరం పెళ్లి చేద్దాం అనుకున్నా. 1,10 లక్షలు వేసి అమ్మలే నేను. ఇవాళ నువ్వు అన్యాయం గుంజుకుంటున్నావే నా భూమిని, నన్ను ఎక్కడ తోదా అని గుంజుకుంటున్నావు. అయ్యా ఈ కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో ఒక్కొక్కరికి రేవంత్ రెడ్డికి ఎన్ని ఎకరాలు ఉంది, రాజగోపాల్ రెడ్డికి ఎన్ని ఎకరాలు ఉంది నేను అడుగుతున్నా. మాకు 2 ఎకరాలు ఎందుకు? కదిలి దున్నుతాం, ఏం చేస్తాడో ఎవడో అడ్డు. నువ్వు పోలీసులు అంట పెట్టుకొని దగ్గర పెట్టుకొని మిమ్మల్ని ధర్నాలే చేయనిస్తలేరు, నువ్వు దున్నుతా అంటున్నావు. ఎట్టెత్తుకపోతాడో చూస్తావు. ఇక మేము తిరగబడితే రైతాంగం తిరగబడితే ఎట్లెత్తుకపోతాడో ఏం చేస్తాడో. ప్రభుత్వానికి ఎదురుపోయే అంత పానాలు ఇస్తాం, పానాలు బలిగొన్నా పర్వాలేదు. మేము తెగబడ్డాం కదా, పానం కాపాడుకుంటే భయం. పానాన్ని తెగబడ్డా కాల్స్తాడా కాలమని, చంపుతాడా చంపమని, బొంద పెట్టి భూమి మాత్రం వదలండి. భూమికి భూమి ఇస్తే ఇస్తా.